ఇవాళ సుప్రీంకోర్టులో మన కేసు వచ్చింది. గోదావరి నల్లమల సాగర్ కేసు ఈరోజు సుప్రీంకోర్టులో వచ్చింది. సుప్రీంకోర్టులో వస్తే సుప్రీంకోర్టు ఉన్నత న్యాయమూర్తులు ఈరోజు ఏం చెప్పినారు? ఈ కేసు నిలవదు, ఈ కేసు మీరు ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయి, మీ సూట్ సరిగా ఫైల్ చేయలేదు అని రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలేసింది సుప్రీంకోర్టు. మీ ఉద్దేశం ఏంటి? మీరు కావాలనే ఉద్దేశపూర్వకంగా కేసు నిలవద్దనే మీరు తప్పుడు కేసు వేసి లోపభూయిష్టంగా కేసును ఫైల్ చేసి ఇవాళ ఆ కేసు నిలవకుండా కేసు కొట్టుడు పోయే విధంగా చేసినారు. సుప్రీంకోర్టు మొట్టికాయలే. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడన్నా వేసిన కేసులో లోపాలు ఉంటాయా? లోపాలతో కూడినటువంటి సూట్ ఎందుకు వేశారు? ఏం చేస్తుంది అడ్వకేట్ జనరల్? ఏం చేస్తుండ్రు? ఉన్నత న్యాయమూర్తులు ఏం చేస్తుండ్రు? లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాదులను మీరు పెట్టారు కదా, మరి ఎందుకు లోపభూయిష్టంగా? ఇది ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా జరుగుతుందా? రాష్ట్రానికి సంబంధించిన ఇంత అతి ముఖ్యమైనటువంటి కేసు, గోదావరి జలాలకు సంబంధించినటువంటి కేసు ఇవాళ వస్తుందంటే 2 రోజుల ముందు ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, న్యాయశాఖ మంత్రి, సీనియర్ అధికారులు రివ్యూ చేస్తారు ఎప్పుడైనా. మీరు ఎందుకు రివ్యూ చేయలే? నిన్న మొన్న ఏంది ఎంతసేపు బీఆర్ఎస్ తిట్టుడు, మిమ్మల్ని కోస్తాం, మిమ్మల్ని జైలు వేస్తాం, మీ రక్తం జిమ్ముతాం, దీంట్లో బిజీ ఉన్నారు మీరు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో మీ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇది వైఫల్యం అనాలనా? ఇది ఉద్దేశపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ కు జలాలు వదలడానికి, గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు సాగడానికి మీ పరోక్ష సహకారం అనాలనా? ఇవాళ మీరు సమాధానం రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. ఇప్పుడు గతంలో కూడా మీరు విరిటేసినారు. విరిటేస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలేసి కొట్టేసింది. రిట్టు నిలవదు, రిట్టు వేయడం తప్పు అని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. రిట్టు డిస్మిస్ అయితే ఇప్పుడు సూట్ వేసింది, సూట్ కూడా డిస్మిస్ అయిపోయింది. 7 నెలలుగా ఏం తమాషాలు చేస్తున్నారు మీరు? ఈ విషయాన్ని బయటకు తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. అంటే ఈ రిట్టు కూడా ఎప్పుడు వేసింది తెలుసా? అప్పుడు గోదావరి నల్లమల సాగర్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. టెండర్లు ఫైనల్ అయిపోయి టెండర్లు ఓపెన్ అయ్యేదాకా కోర్టులో కేసు వేయలే. సో దట్ టెండర్లు మళ్ళీ ఎక్కడైనా కోర్టు స్టే ఇస్తుందేమో అని 11 డిసెంబర్ 2025 నాడు టెండర్లు క్లోజ్ అయినాయి. గోదావరి నల్లమల సాగర్ టెండర్లు 11 డిసెంబర్ 2025కు పూర్తయినాయి. వీళ్ళు రిట్ ఎప్పుడు వేసిండ్రు? 16 డిసెంబర్ 2025 టెండర్లు అయిపోయినాక 5 రోజులకు సుప్రీంకోర్టులో రిట్ వేసిండ్రు. సుప్రీంకోర్టు అన్నది ఇలాంటి కేసుల్లో రిట్ వేయడానికి వీల్లేదని, అది కూడా తప్పుడు లోపభూయిష్టమైన రిట్ వేస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది, రిట్ డిస్మిస్ చేసింది. రిట్ డిస్మిస్ అయితే సూట్ వేసింది. సూట్ ఇవాళ అది డిస్మిస్ అయిపోయింది. అంటే 7 నెలలు, డిసెంబర్ 16 నుంచి ఇవాళ జూలై 13, 7 నెలలుగా ఆంధ్రప్రదేశ్ కడుతున్న అక్రమ ప్రాజెక్టు మీద కేసు కూడా వెయ్యలేని మీ బలహీనత ఏంది అని మేము అడుగుతా ఉన్నాం. వై ఆర్ యూ ఫెయిల్ టు స్టాప్ ద ఇల్లీగల్ ప్రాజెక్ట్? ఆపడం వదిలేండి, కేసే వేయలేకపోతున్నారే 7 నెలల. ఇంత పెద్ద రాష్ట్రము, ఇంత పెద్ద న్యాయ వ్యవస్థ 7 నెలలుగా మీరు కేసు కూడా సుప్రీంకోర్టులో వేయకపోవడానికి గల బలహీనత ఏంది? మొదలు కేసు వేసినప్పుడేమో టెండర్లు అయిపోయేదాకా చూసి ఆగి, గోదావరి నల్లమల్ల సాగర్ టెండర్లు ఆంధ్రప్రదేశ్ పూర్తి చేసుకున్నాక 5 రోజులకు విరిట్ వేస్తుంది. విరిట్ డిస్మిస్ అయిపోయాయి. సూట్ వేయడానికి మళ్ళీ 5 నెలలు తీసుకుంటుంది. ఆ సూటు ఇవాళ లోపభూయిష్టమైన సూటు, తప్పుడుగా వేసిందని సుప్రీంకోర్టు ఉన్నత న్యాయమూర్తులు మొట్టికాయలేసి ఈ సూటు చెల్లది, ఇది ప్రొసీజర్ ఫాలో కాలేదు, ఈ సూటును డిస్మిస్ చేస్తున్నామని ఎత్తి అవతల పడేసింది. ఏం చేస్తున్నట్టు? ఇది చంద్రబాబుతో రేవంత్ రెడ్డి కుమ్మక్కుకు ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఆయన గురువు గారి కళ్లల్లో ఆనందం చూడడానికి ఇవాళ తెలంగాణ ప్రయోజనాలు రేవంత్ రెడ్డి దెబ్బతీస్తున్నారనడానికి ఇవాళ సుప్రీంకోర్టులో లోపభూయిష్టమైన కేసు వేసి దాన్ని డిస్మిస్ అవడమే ఒక బలమైనటువంటి సాక్ష్యం.